తమిళనాడులోని మధురకాట్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అడవి నీడలో ఒక పాత అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామం యొక్క హృదయం. అందరూ కలిసి ఉత్సవాలు, ప్రార్థనలు జరిగే స్థలం. ఈ గ్రామంలో తామర అనే స్త్రీ నివసించేది. అందరికీ ప్రియమైనవారు. గ్రామంలోని పిల్లలకు కథలు చెప్పే ఆలయ పూజలలో ఎల్లప్పుడూ ముందుండే తామర. ఆమెతో ఎల్లప్పుడూ ఉండేది మురుగన్ అనే కుక్క. స్థానిక జాతికి చెందిన, కొంచెం చిలిపితనం ఉన్న, చాలా నమ్మకమైనది. ఒక వర్షాకాల రోజున తామర శవసంస్కారం గ్రామంలో జరిగింది. మేఘాలు చీకటిగా ఉండి అందరి మనస్సులు దుఃఖంతో నిండాయి. తామర నిద్రలో మరణించిందని పూజారి స్వామి అరుణాచలం చెప్పాడు. కాని జనంలో మురుగన్ హఠాత్తుగా శవపెట్టెవైపు చూస్తూ మొరగడం మొదలుపెట్టాడు. అతని మొరుగుడు కేవలం శబ్దం కాదు, ఒక హెచ్చరికలా అనిపించింది. గ్రామంలోని పిల్లలు భయపడ్డారు. మురుగన్ ఏదో చూస్తున్నాడని అన్నారు. పెద్దలు అసౌకర్యంగా ఫీలయ్యారు. స్వామి అరుణాచలం కుక్కను బయటకు పంపమని చెప్పాడు. కాని మురుగన్ అక్కడి నుండి కదలలేదు. ఆ సమయంలో గ్రామానికి కొత్తగా వచ్చిన కార్తీక్ అన్నీ గమనించాడు. కార్తీక్ ఒక ఫోటోగ్రాఫర్, గ్రామం యొక్క చిత్రాలు తీయడానికి వచ్చాడు. తామరను అతను తెలియకపోయినా మురుగన్ ప్రవర్తన అతన్ని సందేహపరిచింది. నీవు ఏమి చూపించాలనుకుంటున్నావు అని చెప్పి అతను మురుగన్ దగ్గరకు వెళ్ళాడు. మురుగన్ కొంచెం శాంతించాడు. కాని శవపెట్టెవైపే చూశాడు. స్వామి అరుణాచలం కోపంతో, ఇది శవసంస్కారం, ఎవరూ జోక్యం చేయకూడదు అని గట్టిగా అరిచాడు. కాని కార్తీక్కు స్వామి ప్రవర్తన సాధారణంగా అనిపించలేదు. అతను అడిగాడు, తామర ఎలా మరణించింది? స్వామి, నీవు ఎందుకింత భయపడుతున్నావు? గ్రామస్థులు షాకయ్యారు. గుసగుసలు మొదలయ్యాయి. స్వామి కోపంతో, నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళు అన్నాడు. కాని కార్తీక్ వెనక్కి తగ్గలేదు. అతను మురుగన్తో తామర ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక పాత చెక్క పెట్టెలో తామర రాసిన గమనికలు దొరికాయి. అందులో ఆలయ హుండీ డబ్బును స్వామి దొంగిలించినట్లు రాసి ఉంది. అలాగే ఒక చిన్న తాళంచెవి, ఒక ఫోటో కూడా దొరికింది. ఆ ఫోటోలో తామర, స్వామి ఒక లోహపెట్టె ముందు నిలబడి ఉన్నారు. ఇదే మురుగన్ చూపించినది అని కార్తీక్ మనసులో అనుకున్నాడు. కార్తీక్ ఆలయానికి తిరిగి వెళ్ళాడు. మురుగన్ ముక్కునేలను ఆఘ్రాణించి ఒక పాత గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రాతి దీపం కింద ఒక లోహపెట్టె దాచి ఉంది. అందులో హుండీ నుండి దొంగిలించిన డబ్బు, ఒక చిన్న మ్యాపు ఉన్నాయి. ఆ మ్యాప్ ఆలయం కింద ఒక రహస్య గదికి దారితీసింది. అక్కడ షాకింగ్ దృశ్యం. తామర చేతులు కట్టబడి సజీవంగా ఉంది. కార్తీక్ను ఆమె బలహీనంగా పిలిచింది. హఠాత్తుగా స్వామి అరుణాచలం ఒక కర్రతో వెనుక నుండి దాడి చేశాడు. నీకు ఇక్కడ పనిలేదు అని అరిచాడు. కాని మురుగన్ స్వామి కాలు కొరికి అతన్ని కింద పడేశాడు. కార్తీక్ వేగంగా తామరను రక్షించాడు. గ్రామస్థులు పరుగెత్తుకొచ్చారు. కార్తీక్ అన్నీ వివరించాడు. లోహపెట్టెలోని డబ్బు, తామర గమనికలు, స్వామి నేరాలు. తామర సజీవంగా ఉండటం చూసి అందరూ ఆనందించారు. స్వామి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాని మురుగన్ అతన్ని వదలలేదు. గ్రామస్థులు స్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. అలా తామర రక్షించబడింది. మురుగన్, కార్తీక్లకు గ్రామం కృతజ్ఞతలు తెలిపింది. ఆలయం మళ్లీ పవిత్రమైంది. గ్రామం సత్యం దారిలో ముందుకు సాగింది. కార్తీక్ గ్రామంలోనే ఉండిపోయాడు. మురుగన్, తామర అతని సన్నిహిత స్నేహితులయ్యారు.